ఎక్కడో జరిగే ఒక సంఘటన మరొక చోట ఇంకెక్కడో ప్రభావితం అవుతుందనడంలో సందేహమే లేదేమో. బహుశా ఈ విషయం విన్న తరువాత, చూసిన తరువాత 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, మొత్తం 242 మంది పక్క దేశం నుండి మన దేశం వచ్చి తిరుగు ప్రయాణంలో కొందరు, పిల్లల ఉన్నత చదువు కోసం స్థిరపడడానికి బయలుదేరిన ఫ్యామిలీస్ మరికొందరు, భర్తను చూడడానికి కొందరు, ఉద్యోగం కోసం కొందరు, నాన్నను చూసుకోవడానికి కొందరు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశతో, ఆశయంతో, జ్ఞాపకాలతో, ఎన్నో కలలతో మొదలైన వారి ప్రయాణం ఫ్లైట్ టేకాఫ్ అయిన కేవలం ఒక్క నిమిష వ్యవధిలోనే ప్రమాదానికి గురై మంటలలో కాలిపోయి ముద్ద బొమ్మల్లాగా తయారయ్యారు. సమయం 1:38. అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన ఫ్లైట్ కేవలం 60 సెకండ్లలోనే ప్రమాదానికి గురై సమీపంలో ఉన్నటువంటి మెడికో స్టూడెంట్స్ ఉంటున్నటువంటి బిల్డింగ్ మీదకి దూసుకుపోవడంతో మంటలు చెలరేగి అక్కడ కూడా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. వారిలో కూడా దాదాపుగా 25 మంది చనిపోవడం చాలా బాధాకరం. బహుశా ఇలాంటి చూసిన తర్వాతే అనిపిస్తుంది, ఎక్కడో జరిగిన ఒక సంఘటన మరి ఇంకో చోట ప్రభావం చూపడం అంటే ఇదేనేమో అని. ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లో 70% టాటా గ్రూప్ వారికి చెందిన కావడంతో టాటా గ్రూప్స్ చనిపోయిన వారి ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఫ్లైట్ ప్రమాదానికి గురి కావడానికి కారణాలు ఏంటి, అసలు ఎలా జరిగింది అనే విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది. వారు దీనిపైన సమగ్ర అధ్యయనం చేసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తారని ఆశిద్దాం. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు తొందరగా ఈ షాక్ నుండి బయటపడాలని ఆశిస్తూ, అలాగే చనిపోయిన వారందరికీ శాంతి చేకూర్చాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, దీన్నే బహుశా అంటారేమో డెత్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని. జై హింద్.